హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పీబీజీ రామ్జీ బిల్లు గురించి. అంటే ఎంజీ నరేగాగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్లు 100 రోజుల పని హామీ కల్పించేటువంటి ఎంజీ నరేగా బిల్లు, ఈ ఎంజీ నరేగా పథకాన్ని బీబీజీ రామ్జీ బిల్లు అంటే బీబీజీ రామ్జీగా అమలు చేస్తున్నారనమాట. అయితే ఈ బిల్ అన్నటువంటిది కూడా బీబీజీ రామ్జీ బిల్ అనేటువంటిది మనకి చట్టంగా మారిందండి. దాని తర్వాత ఎప్పటి నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రానున్నాము అన్నటువంటి ఒక అప్డేట్ అనేటువంటిది వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి, బీబీజీ రామ్జీ ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి రానున్నట్టు చెప్పారనమాట. అమలు తేదీ వచ్చేసి ఏప్రిల్ 1, 2026 నుండి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి వికసిత్ భారత్. ఏంటి బీబీజీ రామ్జీ బిల్లు? దీని యొక్క పూర్తి రూపం ఏమిటనేసి మనం చూస్తే, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవక మిషన్ గ్రామీణ ఉన్నటువంటి దాన్ని అమల్లోకి తీసుకొని రానున్నారనమాట. అమలు చేయనది ఎవరు అమలు చేస్తారు? దీన్ని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని అమలు చేస్తారనమాట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నరేగాగా తీసుకొని వచ్చినటువంటిది. అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇంతకుముందు మనకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పని అనేటువంటిది కల్పించడమే లక్ష్యంగా 100 రోజుల పని హామీ అనేటువంటిది ఇచ్చే పథకంగా ఈ యొక్క నరేగా అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారనమాట 2005లో. తర్వాత దీని పేరు అనేటువంటిది మార్చారు. ఈ నరేగా పేరు అన్నటువంటిది 2007లో మహాత్మా గాంధీ పేరును యాడ్ చేసి ఎంజీ నరేగాగా మనకి ఇంప్లిమెంట్ చేశారనమాట ఇన్ని రోజులు. కాకపోతే దాని స్థానంలో మనకి ఈ యొక్క బిల్ అన్నటువంటిది బీబీజీ రామ్జీ అన్నటువంటి బిల్లును అనేటువంటి తీసుకొని వచ్చారు. అది కూడా మనకి చట్టంగా మారింది. ఈ బీబీజీ రామ్జీ అన్నటువంటిది ఎంజీ నరేగా స్థానంలో అమలు కానుంది. ఎప్పటి నుంచి అమలు కానుంది? 2026 ఏప్రిల్ 1 నుండి అమలు కానుంది అనేసి చెప్పారనమాట. అయితే ఈ యొక్క ఎంజీ నరేగాలో వచ్చేసి మనకి 100 రోజుల పని హామీ అనేటువంటిది కల్పిస్తారు. కానీ ఈ బీబీజీ రామ్జీ బిల్లు కింద మొత్తము 125 రోజుల పని హామీ అన్నటువంటిది కల్పించనున్నట్లు తెలిపారనమాట. తర్వాత వేతనాలు, నిధులు అన్నటువంటి వాటిని కూడా చూసుకుంటే, నిధులు అన్నటువంటివి ఎంజీ నరేగా కింద మనకి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది భరించేది. కానీ ఇక్కడ ఈ యొక్క బీబీజీ రామ్జీ బిల్లు కింద రాష్ట్ర ప్రభుత్వాలు అన్నటువంటివి 40% నిధులు అన్నటువంటివి భరించాలి. కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది 60% నిధులు మేము అందిస్తాము అన్నట్టుగా చెప్పిందనమాట. ఇక ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం అనేటువంటివి 90% నిధులు అన్నటువంటివి భరిస్తుంది. రిమైనింగ్ 10% నిధులు అన్నటువంటివి ఆ ఈశాన్య రాష్ట్రాలు భరించవలసి ఉన్నటువంటి నిధులుగా చెప్పిందనమాట. ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేంద్ర ప్రభుత్వం సవరించి బీబీజీ రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త విధానంలో మనకి లేబర్ మెటీరియల్ బడ్జెట్ నుంచి పరిపాలనా ఖర్చుల వరకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలో అయితే కేంద్ర ప్రభుత్వం 90%, ఈ యొక్క స్టేట్స్ అన్నటువంటివి 10%గా నిధులు అన్నటువంటివి భరిస్తాయన్నమాట. యూటీస్కి కూడా ఇదే వర్తిస్తుందండి, 90:10% అన్నటువంటిది. ఓకే, ఇది మనకి బీబీజీ రామ్జీ బిల్లుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.